చాలా రోజులకైతే బయటకు వచ్చినాము ఫ్రెండ్స్. నేను వాకింగ్కు ఇది ఇంట్లో అంటే ఎన్ని రోజులు లోపల నుండే వీడియోస్ అయితే పెట్టాను. ఇట్లా బయటకు ఇది మెయిన్ రోడ్ అన్నమాట. చూడండి ఇది మెయిన్ రోడ్డు. ఎటన్నా వెళ్తే అటు వెళ్ళేటప్పుడు అటు వెళ్తారు, ఇటు వెళ్ళలేదు. ఇటు రోడ్లో అయితే పెద్ద రోడ్ అండి ఇది. 4 లైన్స్ 5 లైన్స్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఏంటంటే మనకు సమ్మర్లోనే చెట్లు చిగురిస్తాయట. వర్షాకాలల్లో ఇంకా వేరే రోజులల్లో మొత్తం ఎండిపోతాయంట చలికి తట్టుకోలేక. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. అలా వెళ్తూ వెళ్తూ మీతోని మాట్లాడదాం. కొంచెం వర్షం పడి కూడా వెలిసింది. అలాగే చాలా రోజులు అవుతుంది. ఒక్కసారి వచ్చినాం ఇటు సైడు, మళ్ళీ అయితే రాలేదు. ఇక ఇది సెకండ్ టైం అన్నమాట. ఇక లోపలనే అయితే ఏమైనా లోపలనే ఉండడము, బయటకు అయితే వెళ్ళడానికి నేనైతే ఒక్కదాన్ని రాను. ఇటు సైడు మెయిన్ రోడ్ సైడు ఏంటంటే ఈరోజు ఇక మా వారు ఏమన్నారంటే బయటకు వస్తావా అంటే ఇక అనుకోకుండా వంట చేసేది ఉంది కానీ వెళ్ళాలన్నా వద్దా అనుకొని అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఇల్లు చూడండి. ఇది 3 అంతస్తుల బిల్డింగ్ అండి. అయినా కూడా అన్ని మీద అలాగే ఉంటుంది అన్నమాట. కప్పు గుడిసె అలాగా అంతా గుడిసె టైపే పెట్టేస్తారు. ఇక్కడ ఇండ్లు కూడా చూడండి ఇట్లా మనకు ఊర్లలో ఇండ్ల టైపు పైన ఇట్లా మూలవాసం పెట్టి చేస్తారు కదా. మూలవాసం అంటే అందరికి తెలియదు కానీ కొందరికైతే తెలుస్తుంది. పైన ఇట్లా ఫోన్ టైప్ చేస్తారు. గులాబీలు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా రకరకాల చెట్లు అండి. ఇక ఈ చెట్లు చూడండి మనము క్రిస్మస్ అప్పుడు పెడతారు కదా అలా ఉన్నాయండి. ఇవి కూడా మొగ్గలు వచ్చినాయి. మొగ్గలు వచ్చినట్టుగా ఉన్నాయి. అంతా భలే ఉందండి చెట్టు. ఇక ఈ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదేనండి 3 అంతస్తుల 4 అంతస్తుల బిల్డింగ్. ఇదే మా ఆఫీసో ఏమో తెలియదు. ఇటు సైడ్ ఇంకా లోపలికి ఇండ్లు ఉన్నాయో తెలియదు. ఇక ఇక్కడ దాకానైతే వచ్చినాం. ఇంకాస్తానైతే ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం. ఇక చెట్లు చూడండి ఎలా ఉన్నాయి. చెట్లు ఎలా ఉన్నాయి చూడండి. ఎంత పెద్ద చెట్లు, ఎంత పెద్ద చెట్లు, మస్తు పెద్దగా ఉంటాయండి చెట్లు. ఏంటి బిల్డింగ్ చూపించిన ఇంతకు ముందే చూపెట్టిన అన్నీ ఇక్కడ ఇట్లా ఉంటాయండి. ఇవి ఇదేదో ఆఫీసో ఏదో మొత్తానికైతే నాకు తెలియదు. ఇక ఈ చెట్టు అయితే ద్రాక్ష చెట్టు లాగానే తీగంతా బారింది. అది ద్రాక్ష చెట్టు లాగానే ఉంది కానీ మనకైతే నేను ఇక్కడ చూసిందంటే మన వాయిలాకు చెట్టు అయితే చూసిన ఫ్రెండ్స్. వాయిలాకు చెట్టు అయితే మాకైతే యూజ్ అయింది. అవి ఎట్లా అంటే వాయిలెట్ కలర్ పువ్వులు నేను ఒకటి ఫ్లవర్ వాజ్లో పెట్టాను. ఇంకోటి ఏంటంటే చెట్టు దగ్గరికి పోయినప్పుడు వీడియో కూడా తీసి పెట్టానండి. ఇంకా ఏమైనా కూడా ఇక దొండ చెట్టు లాగానే ఉంటాయి కానీ అవి దొండ చెట్టు అయినా కాదా తెలియదు. అది తీగ కింద పారేది చూడండి. చూడండి రోడ్ సైడ్ పువ్వులుగా ఇలా గుత్తులు అన్నీ డెకరేషన్ చేసి పెట్టారండి. చూస్తే అంత మనకు అవే మొలిసినాయి అన్నట్టు అనిపిస్తుంది కానీ కాదండి. ఇవన్నీ సెట్ చేసి పెట్టినవేనంట అన్నీ కూడా. ఇక చూడండి దొండ తీగలాగానే ఉంది కదా. ఇక్కడ కింద చూడండి సేమ్ దొండ చెట్టు లాగానే ఉంది కానీ మరి అది ఏం చెట్టు ఏమో తెలియదు. బయటకు వస్తే ఏదైనా చెట్లను మనము గుర్తుపట్టడానికి అయితే ఏమో దేవుడు ఇచ్చిన వరంలాగా నాకైతే వాయిలాక్ చెట్టు అయితే ఇక్కడ దొరికింది. టైంకి దొరికింది. చాలా హ్యాపీగా అనిపించింది. పువ్వులు చెట్టు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇది ఏంటంటే కాలనీకి ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్లో ఇట్లా అన్ని పూల చెట్లు ఇట్లా పెడతారు. చూడండి ఎంత బాగున్నాయో.
ఈ లోపలికి పోయిన తర్వాత అవి ఇండ్లు అన్నమాట. ఇట్లా కార్లు వెళ్ళిపోతాయి. ఈనంగానేమో వెళ్ళే కార్లు ఆ లోపలికి, అట్నుండేమో బయటకు వెళ్ళే కార్లు అనమాట. ఇక చూడండి ఇంకో కార్ వచ్చింది. ఈరోజు ఏంటంటే నేను బయటకు వెళ్తున్నానండి, కొంచెం వాకింగ్, దూరంగా వాకింగ్ చేద్దాం అన్నట్టుగా. ఇట్లా ఎంట్రన్స్లో స్టార్టింగ్లో ఇలా ఇది పెద్ద రోడ్డు చూడండి, దీని పేరు. ఇక పువ్వులు అయితే విపరీతంగా ఇట్లా పెట్టారు. అంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇట్లా సైడ్కు ఇట్లా రోడ్డు ఉంటుంది. రోడ్డు లోపల ఇలా ఇండ్లు ఉంటాయి అన్నమాట. ఈ కాలనీ లోపల కొన్ని వందల ఇండ్లు, వేల ఇండ్లు ఉంటాయండి. ఇక ఇలా అంతా డెకరేషన్ చేస్తారు. ఇక చెట్లు పెట్టి ఇందులో అంత చెక్క పొట్టు వేస్తారండి. చూడండి ఎట్లా వేసిండ్రో చెక్క పొట్టు అంతా ఇలా వేస్తారు. మళ్ళీ ఇంకా వేరే చెట్లు మొలవకుండా ఇలా వేస్తారంట. ఇవైతే బంతిపూలాగా ఉన్నాయి, పట్నం బంతులాగా ఉన్నాయి. పట్నం బంతులేనండి, నేనేమో అనుకున్నా కానీ పట్నం బంతులే. ఇవి చూడండి ఎలా ఉన్నాయో మొగ్గలు, పట్నం బంతులేనండి, చాలా బాగున్నాయి. మన ఇవి కూడా ఆకులు, అవి మన ఇండియాలో ఉండేటివి. ఇవి కూడా వీటి సత్యనారాయణ స్వామి ఫ్లవర్స్ ఎట్లున్నాయంటే ఇవి ఏంటంటే పింక్ కలర్లు ఉన్నాయండి. ఇది మెయిన్ రోడ్ అండి. ఇది ఇట్లా అంతా అటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్తూ ఉంటారు, ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్తూ ఉంటారు. ఇందులో ఈ కాలనీలో నుండి కూడా అన్ని కార్లు అయితే వెళ్ళిపోతున్నాయి. వాకింగ్ చేసే వాళ్ళు ఇలా కుక్కలు పట్టుకొని, ఒక్కొక్కటి కాదండి, రెండు కుక్కలు పట్టుకొని అయితే వెళ్తున్నారు. ఇలా గడ్డి, ఇక బండలు ఇలా డెకరేషన్ చేసి ఇలా వస్తారండి. ఇవన్నీ లిల్లీ చెట్లు మనకు ఉంటాయి కదా, అవన్నమాట. ఏదేమైనా కానీ ఎంత అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఎంత అందంగా ఉన్నా కానీ మనది మనకు, మన దేశం మనకే, మన ప్రాంతం మనకే అన్నట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి మా ఆయన కుందేళ్ళు అంటే నేను అబద్ధం అనుకున్నా. 2 కుందేళ్ళు అండి. ఇక ఉరుకుతాయో ఏమో, అక్కడ ఒకటి ఉందాగా 2 ఉరుకుతా ఉన్నాయండి, ఉరుకుతున్నాయి. కనబడ్డది వాకింగ్ చేసేటప్పుడు. ఇట్లా బయటకు వచ్చినాం, బయటకు వస్తే 2 కుందేలు పిల్లలు అయితే కనబడ్డాయండి. చూడండి దొరుకుతుందో ఏమో. ఒకటైతే దొరికింది అనిపిస్తుందా, చెవులు పెట్టుకొని ఉంది. కదులుతలేదు అసలు ఇది. చూసారా, వాకింగ్కి వెళ్తుంటే కుందేలు అందులోకి పోయిందాగు, అక్కడ కూర్చుంది. 2 కుందేలు అయితే కనిపించినాయండి. ఏదేమైనా కానీ హ్యాపీ, ఎందుకంటే ఇవాళ రాక వాకింగ్కి వచ్చిన. చూడండి ఇక్కడ ఎంత మంచిగా ఉన్నాయో, రంగురంగుల పువ్వులు భలే పెట్టిరు కదా. ఈడ కూడా రంగురంగుల ఫ్లవర్స్ అన్ని ఇట్లా పింక్, ఆగో ఎలిఫెంట్ లీవ్స్ టైప్ ఉండేటివి కూడా పింక్ గ్రీన్ టైప్లో ఎంత మంచిగా పెట్టిరు. ఇవన్నీ పెట్టిన చెట్లేనండి, చాలా బాగున్నాయి కదా. ఇక మొత్తానికైతే వచ్చేసినామండి. ఇక మాకు అటు సైడ్ నుండి కనబడి స్విమ్మింగ్ పూల్ ఇది. ఏమైనా అదే చెట్లలాగానే గడ్డిలాగానే ఉన్నాయి. ఇక అంత దూరం పోయి అయితే వచ్చేసినామండి. ఇక మళ్ళీ మొదటికి వచ్చేసినాం. మా ఏంటంటే కాలనీ, నేనైతే ఇక ఇండియాలో ఉన్నట్టే కాలనీ అయితే అంటున్నా. ఇక్కడికైతే వచ్చేసినాం. మాకు ఒక కుందేలు కనబడ్డది, ఒక ఉడత మిస్ అయింది. ఉడతని వీడియో తీద్దామని ఫోన్ ఓపెన్ చేసే వరకే
ఉడతనైతే ఎంత ఉంటుందంటే ఒక దగ్గర ఒక కేజీ ఉంటుందండి. మన ఏమో చిన్నగా ఉంటాయి కదా, ఇక్కడ ఒక కేజీ అంత ఉంటుందండి ఉడత. దాన్ని వీలైతే ఎప్పుడన్నా ఇది చేస్తా. ఇప్పుడైతే అది వీడియో తీయలేకపోయినా కుందేళ్ళనైతే నేను సేకరించుకొని వచ్చిన ఈ వీడియోలో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఈ పూల చెట్టు కానింది ఇక ఇలా వెళ్దాం పదండి. ఇలా బండలు ఉన్నాయి కానీ కూసుంటే వెరైటీగా ఉంటుంది, ఎందుకులే అన్నాడు మా ఆయన. అమ్మయ్య, ఇక చూడండి పువ్వులు ఎంత అందంగా పెట్టిండ్రో. ఇట్లా లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళేది చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదేదో ఆఫీస్ అండి, ఇది ఇంటికి ఇళ్ళకు అన్నిటికీ కలిపి ఆఫీస్ ఇది. ఇలా ఏ అవసరం ఉన్నా కానీ మన ఇంట్లో వాషింగ్ మిషన్ కానీ ఇంకా అంటే ప్రతి ఒక్కటి స్టవ్ కానీ ఫ్యాన్ కానీ ఏది కూడా రిపేర్ వచ్చినా ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి అన్ని రిపేర్ చేస్తారు. మనం ఇక్కడ ఈ ఫోన్ నెంబర్కి చేస్తారంట, వాళ్ళు వచ్చి అన్ని రిపేర్ చేసి అయితే పోతారండి. ఇక మనమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఫ్లవర్స్ చూడండి ఎట్లా పెట్టిర్రు, ఇక్కడ అన్నీ ఇలా సూపర్గా డెకరేషన్ చేస్తారండి. లోపలికి వెళ్ళే ప్లేస్లా ఇలా చేస్తారు అన్నీ. అందంగా చాలా అందంగా ఉంటుందండి ఏరియా. కానీ ఎంతైనా మనది ఏరియా మనకన్నట్టు ఉంటుంది కదా, అదన్నమాట. మొత్తానికైతే ఇక లోపలికి వచ్చేసినాం. ఈ ఎదురుగా కనబడేదే ఇల్లు ఇప్పుడు మేము మా పిల్లలు ఉండేదండి. ఇక లోపలికైతే వెళ్తున్నాం. దగ్గరే అన్నమాట, రోడ్డుకి దగ్గర అన్నమాట. రోడ్డుకు దగ్గరనే ఇల్లు, ఇంకా లోపలికి అటు లోపలికి ఉన్న ఇల్లు. ఇక ఉంటా ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసిన. ఇక మొత్తానికైతే వాకింగ్ అయితే అయిపోయింది. వెళ్దాం పదండి. ఇక ఇంటికైతే వచ్చేసినాం. ఇదే ఇల్లు అండి. అమ్మయ్య, కాళ్ళు నొప్పి వస్తున్నాయి, ఆయాసం వస్తుంది కొంచెం. అంత లాంగ్ వెళ్ళినాయి ఈరోజు.